మద్గుణశ్రుతిమాత్రేణ మద్గుణశ్రుతిమాత్రేణ మయి సర్వగుహాశయే మయి సర్వగుహాశయే మనోగతిరవిచ్ఛిన్నా మనోగతిరవిచ్ఛిన్నా యథా గంగాంభసోంబుధౌ యథా గంగాంబసోంబుధౌ మద్గుణశ్రుతిమాత్రేణ మద్గుణశ్రుతిమాత్రేణ మయి సర్వగుహాశయే మయి సర్వగుహాశయే మనోగతిరవిచ్ఛిన్నా మనోగతిరవిచ్ఛిన్నా యథా గంగాంభసోంబుధౌ యథా గంగాంబసోంబుధౌ మద్గుణశ్రుతిమాత్రేణ మద్గుణశ్రుతిమాత్రేణ మయి సర్వగుహాశయే మయి సర్వగుహాశయే మనోగతిరవిచ్ఛిన్నా మనోగతిరవిచ్ఛిన్నా యథా గంగాంబసోంబుధౌ యథా గంగాంభసోంబుధౌ మద్గుణశ్రుతిమాత్రేణ మయి సర్వగుహాశయే మనోగతిరవిచ్ఛిన్నా యథా గంగాంభసోంబుధౌ మద్గుణశ్రుతిమాత్రేణ మయి సర్వగుహాశయే మనోగతిరవిచ్ఛిన్నా యథా గంగాంభసోంబుధౌ. ప్రతిపదార్థములు మత్ నా యొక్క నా యొక్క గుణ గుణ గుణములు గుణములు శృతి శృతి శ్రవణముచే శ్రవణముచే మాత్రేణ మాత్రేణ మాత్రమున మాత్రమున మయి మయి నాయడ సర్వగుహాశయే సర్వగుహాశయే ఎల్లరి హృదయములయందు ఎల్లరి హృదయములయందు వసించునట్టి వసించునట్టి మనఃగతి మనఃగతి చిత్తగతి చిత్తగతి అవిచ్ఛిన్న అవిచ్ఛిన్న నిరంతరముగా నిరంతరముగా యథా యథా వలే వలె గంగా గంగా గంగానది యొక్క గంగానది యొక్క అంబసః అంబసః జలము జలము అంబుధౌ అంబుధౌ సముద్రము వైపునకు. సముద్రం వైపునకు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమదభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. సర్వహృదయవాసియగు భగవానుని దివ్య నామగుణ శ్రవణమునిడ మనుజుని చిత్తము ఆకర్షితమైనంతనే విశుద్ధ భక్తి ప్రకటము కాగలదు. గంగా నది సహజముగానే సముద్రము వైపునకు ప్రవహించున్నట్లుగా అట్టి భక్తి ఎటువంటి భౌతిక స్థితి చేతను అడ్డగింపబడక దేవదేవుని వైపునకు ప్రవహించగలదు. భాష్యం. నిర్గుణమగు విశుద్ధ భక్తికి మూల సిద్ధాంతము భగవత్ప్రేమ. మద్గుణ శృతిమాత్రేణ అనగా దేవదేవుని దివ్యగుణములను వినినంత మాత్రమున అని భావం. ఆ గుణములను నిర్గుణమందురు. దేవదేవుడు గుణరహితుడు కనుకనే విశుద్ధ భక్తునికి అవి పరమ ఆకర్షణీయములై ఉండును. అటువంటి ఆకర్షణను పొందుటకు ఏదో ధ్యానమును చేయవలసిన అవసరము లేదు. భక్తుడు అటువంటి దివ్యస్థితి యందు అదివరకే నిలిచి ఉండును. అతనికి మరియు భగవానునికి నడుమ గల ఆకర్షణము సహజమై ఉండి గంగానది సముద్రము వైపునకు ప్రవహించుటతో పోల్చబడును. గంగా ప్రవాహము ఏ పరిస్థితి యందునూ ఆగబోదు. అదేవిధముగా శ్రీకృష్ణ భగవానుని దివ్యనామ రూప లీలాదుల ఎడ విశుద్ధ భక్తుని ఆకర్షణ ఎటువంటి భౌతిక పరిస్థితి చేతను ఆగబోదు. కనుకనే ఈ సందర్భమున అవిచ్ఛిన్న ఎటువంటి అంతరాయము లేకుండా అనిటి పదము మిగుల ప్రధానమైనది. ఏ భౌతిక పరిస్థితియో విశుద్ధ భక్తుని భక్తియోగ ప్రవాహమును ఆపలేదు. అహైతుకి అనగా ఎటువంటి కారణము లేకుండా అని భావం. విశుద్ధ భక్తుడు ఏదో కారణము చేత లేదా ఏదో లాభము కొరకు భౌతికము ఆధ్యాత్మికము భక్తిని చేయడు. విశుద్ధ భక్తి యొక్క ప్రథమ లక్షణం అదియే. అన్యాభిలాషిత శూన్యం. భక్తునికి భక్తి ద్వారా తీర్చుకునవలసిన కోరికలేవియునూ ఉండవు. అటువంటి భక్తి పురుషోత్తమునికే ఉద్దేశింపబడినది కానీ అన్యులకు కాదు. కొన్ని మార్లు కుహానా భక్తులు కొందరు దేవతా రూపములు దేవదేవుని రూపముతో సమానమని తలచుచు వారి ఎడ భక్తిని ప్రదర్శించుచుందురు. కానీ ఇచ్చట భక్తి అనున్నది కేవలము దేవదేవుడకు నారాయణునికి అనగా విష్ణువునకు శ్రీకృష్ణునికి తప్ప అన్యులకు ఉద్దేశింపబడలేదని ప్రత్యేకముగా పేర్కొనబడినది.
అవ్యవహిత అనగా అంతరాయము లేకుండా అని భావం. విశుద్ధ భక్తుడైన వాడు 24 గంటలు ఎటువంటి అంతరాయము లేకుండా భగవత్ సేవ యందు నెలకొనవలెను. ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా ఏదో విధముగు కృష్ణ భక్తిలో గడిచిపోవునట్లుగా అతని జీవితము మలచబడి ఉండను. అవ్యవహిత అను పదమునకు వేరొక అర్థమేమనగా భక్తుని ఇష్టము భగవానుని ఇష్టము ఒకే రకముగా నుండును. భగవదిచ్ఛను పూర్ణము కావించుట కన్నను అన్యమైన అభీష్టమును భక్తుడు కలిగి ఉండడు. శ్రీకృష్ణ భగవానుని ఎడగల అట్టి సహజమగు సేవానురక్తి దివ్యమయుండి ఎన్నడును త్రిగుణములచే కలుషితము కాకుండును. ప్రకృతి యొక్క సమస్త కల్మషము నుండి విడివడియుండడి విశుద్ధ భక్తి యోగపు లక్షణములివియే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తన తల్లి అయినటువంటి దేవహూతికి కపిల భగవానుడు ఉపదేశములను ఇస్తున్నాడు. అయితే దేవహూతి వేసినటువంటి ప్రశ్న ఏమిటంటే, అప్పటి వరకు ఈ సాంఖ్యతత్వం గురించి విన్న తర్వాత మొత్తానికి ఈ సాంఖ్యతత్వం కావచ్చు ఏ తత్వమైనా కావచ్చు అన్ని తత్వముల యొక్క పరిపూర్ణత అంతిమంగా అన్ని తత్వావగాహనలను దేనికి ఉపయోగించాలి అంటే భక్తి యోగం కోసం ఉపయోగించాలి. కాబట్టి ఆ భక్తి యోగం గురించి వివరించమని దేవహూతి తన పుత్రుడైనటువంటి కపిల భగవానుడిని వేడుకున్నదన్నమాట. దానికి కపిల భగవానుడు చెబుతూ ఆయన ఏమంటాడంటే, ఈ భక్తి అనేది ఈ భౌతిక ప్రపంచంలో 3 గుణాల్లో ఉంటుంది. విశుద్ధ భక్తి అనేది ఒకటే, కానీ ఈ విశుద్ధ భక్తి అనేది చాలా అరుదుగా ఉంటుంది. జీవులందరూ కూడా సాధారణంగా త్రిగుణాల్లో ఉంటారు కాబట్టి మరి ఈ భక్తి కూడా వారు చేసేటువంటి భక్తి కూడా ఆ గుణాల యొక్క ప్రభావానికి గురవుతూ ఉంటుంది అని నిన్నటి రోజున మనం చూసాం. సాత్విక భక్తి అంటే ఏమిటి అని. సాత్విక భక్తి అంటే ఏమిటి అంటే కామ్యకర్మ ఫలాల్లో చిక్కుకుంటామనేటువంటి భయంతో భగవంతునికి కర్మఫలాలన్నిటినీ కూడా అర్పించడం, దానిని సాత్విక భక్తి అని మనం అర్థం చేసుకున్నాం. అంటే వారికి భగవంతుడిపై సహజమైనటువంటి ఆకర్షణ కంటే కూడా భక్తి చేయకపోతే వచ్చేటువంటి పర్యవసానాలు ఏవైతే ఉంటాయో వాటికి భయపడి వాళ్ళు భగవంతునికి సేవ చేస్తుంటారు. సాధారణంగా మనం ఎవరినైతే భక్తులుగా చెప్తామో ఎక్కువ శాతం మంది అంటే చాలామంది ఈ కోవలో ఉండొచ్చు అనమాట. అంటే వారికి భగవంతుడి పట్ల సహజమైన ఆకర్షణ లేదు, కానీ అలా చేయకపోతే వచ్చేటువంటి చెడు ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటికి భయపడి వారు ఏం చేస్తారు, భక్తి చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక ఈనాటి శ్లోకంలో 11, 12 శ్లోకాల్లో మరి విశుద్ధ భక్తి అంటే ఏమిటో కపిల భగవానుడు చెబుతున్నాడు. ఏమిటది? అది మద్గుణ శృతి మాత్రేణ మయ సర్వగుహాశయే. చూడండి, సర్వహృదయవాసియకు భగవానుని చూడండి, సర్వగుహాశయే అని చెప్పున్నారు. ఇక్కడ హృదయమును గుహ అని చెప్పున్నారు. గుహము అంటే ఏమిటి అర్థం? గుహము అంటే రహస్యమైనటువంటిదని. మనకి మన హృదయం ఆ హృదయం కొట్టుకోకపోతే మనకి జీవనం గడవదు కదా. కానీ ఆ హృదయం బయట కనిపిస్తుందా? కనిపించదు. కాబట్టి ఇది గుహతో పోల్చారనమాట. ఎందుకంటే హృదయం చాలా సంక్లిష్టంగా ఉంటుందన్నమాట దానికి నిర్మాణం లోపల చూస్తే. కాబట్టి సర్వగుహాశయ అన్నారంటే సర్వహృదయవాసి ఎవరు? భగవంతుడు, పరమాత్మగా ఉంటాడు. ఆ భగవానుని దివ్య నామగుణ శ్రవణము పట్ల మనుజుని చిత్తము ఆకర్షితమైనంతనే విశుద్ధ భక్తి ప్రకటమవుతుందట. చూడండి, ఇప్పుడట
భగవంతుని యొక్క దివ్యమైన నామ గుణ శ్రవణము పట్ల. అందుకే మనం చూస్తే అన్నిటికంటే అత్యున్నతమైనటువంటిది ఏది? దీని గురించిన చర్చ మనం చూస్తే మనకి ఇక్కడికి చాలా దగ్గరలో ఉన్నటువంటి గోస్పాద క్షేత్రం, ఇక్కడ కొవ్వూరులో గౌతమి గంగ యొక్క ఒడ్డున, అంటే గోదావరి నది యొక్క పశ్చిమ ఒడ్డున జరిగింది ఈ చర్చ. దేని గురించి? రామానందరాయలకు అలాగే శ్రీ చైతన్య మహాప్రభు. దేని గురించిన చర్చ? అన్నింటికంటే కూడా అత్యున్నతమైనటువంటిది ఏది జీవులకు అనే దాని గురించి కదా. మరి ఆ చర్చలో అంతిమంగా చైతన్య మహాప్రభు దేనిని అంగీకరించారు? అవును, కానీ జీవులు చేయాల్సినటువంటి కార్యం ఏమిటి? అత్యున్నతమైనటువంటిది. ఇంకా స్థానే స్థితాం శృతిగతాం తనువాన్ మనోభిర్. చూడండి, అంతిమంగా ఆయన అంగీకరించింది ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవులకి అత్యంత శ్రేయస్కరమైన కార్యం స్థానే స్థితాం. అంటే ఒక వ్యక్తి బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా, బ్రహ్మచారి అయినా, గృహస్థుడైనా, వానప్రస్థుడైనా, సన్యాసి అయినా, లేదా పంచముడైనా, అసలు ఈ వర్ణాశ్రమానికి బయట ఉన్నవాడైనా సరే చేయాల్సింది ఏమిటి? వాడు చేస్తున్నటువంటి పనిని చేస్తూ స్థానే స్థితాం, అంటే తన యొక్క స్థానంలో అతడు ఉంటూ స్థితుడై, శృతిగతాం. చూడండి, ఏం చేయాలట? ఈ యొక్క చెవులను శరణాగతి చేయాలట. దేనికి? స్థానే స్థితాం శృతిగతాం తనువాన్ మనోభిర్. చూడండి, తన యొక్క తను అంటే దేహము, వాన్ అంటే తన యొక్క వాక్కు, మనో అంటే మనస్సు, అంటే ఈ కర్మణ వాచ, మనసా కర్మణ వాచ ఏం చేయాలట? పూర్తిగా భగవంతుని యొక్క నామరూప గుణలీలల యొక్క శ్రవణానికి అంకితం చేయాలట. ఇంతకు మించి గొప్పది ఇంకేది లేదని చెప్పి అన్నారు చైతన్య మహాప్రభు. కాబట్టి జీవులు కోరుకోవలసింది దీనికోసమే. అసలు మొత్తం ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఉన్నదే దానికోసం. శ్రీల ప్రభువుల వారు అంటారు, ఎందుకోసం ఉంది కృష్ణ చైతన్య ఉద్యమం అంటే జీవులకు కృష్ణుని గురించి శ్రవణం చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వడం కోసం. అది చాలా సరళంగా చెప్పాలంటే కృష్ణ చైతన్య ఉద్యమ లక్ష్యం ఏమిటి అంటే ప్రతి జీవికి శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైన నామరూప గుణలీలల యొక్క శ్రవణం చేసేటువంటి అవకాశం ఇవ్వడం కోసం. మనం నిర్మించేటువంటి భవనాలు, మనం చేసేటువంటి వ్యవహారాలు, మనం చెప్పే ప్రచారం, మనం వితరణ చేసే గ్రంథాలు, ఇవన్నీ అన్నిటి యొక్క సారాంశం ఏమిటి అంటే ఇదేనమాట. అందరికీ శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైన నామరూప గుణలీలల యొక్క శ్రవణం చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వడం. అది అందుకే ఇక్కడ ఏమన్నారంటే ఎప్పుడైతే ఆ భగవంతుని యొక్క దివ్యనామ గుణలీలల యొక్క శ్రవణం పట్ల మనిషికి ఆకర్షితమవుతుందో, చూడండి చిత్తము, చూడండి చిత్తము ఆకర్షితమవుతుందో విశుద్ధ భక్తి ప్రకటమవుతుంది అని చెప్పి అన్నారు. అది అసలు విషయం. అంటే దీని అర్థం మనం కృష్ణ చైతన్య ఉద్యమంలో చేరి ఉండొచ్చు, ఆశ్రమంలో చేరి ఉండొచ్చు మనం, లేకపోతే ఒక వ్యక్తి దీక్ష కూడా స్వీకరించి ఉండొచ్చు. అయితే ఒక వ్యక్తి ఆశ్రమంలో ఉన్నంత మాత్రాన, దీక్ష స్వీకరించినంత మాత్రాన అతడికి భగవంతునికి దివ్యనామ గుణశ్రవణం పట్ల చిత్తము ఆకర్షితమైందని మనం చెప్పలేం. చూడండి, ఎందుకంటే చాలామంది మనం చూస్తుంటాం భక్తులని, దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా, వారు కూడా ఇంకా జీవితపు చరమాంకానికి వచ్చేసిన వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి పోదనమాట. చూడండి, అంటే భౌతికమైనటువంటి వార్తలు తెలుసుకోవాలి, భౌతికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి, భౌతికంగా సమాజంలో ఏం జరుగుతుందో వినాలి నేను. చూడండి, వాటి పట్ల ఇంకా ఆసక్తి పోదనమాట. దురదృష్టవశాత్తు మనం చాలామంది భక్తులను చూస్తాం, వాళ్ళకి శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవడానికి సమయం ఉండదు, కానీ ప్రతిరోజు వాట్సాప్లో లేదా యూట్యూబ్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఫేస్బుక్లో ఏం జరుగుతుందో చూసేటువంటి తెలుసుకోవాలనే దానికి చాలా సమయం ఉంటుంది తప్ప రోజు కనీసం ఒక పట్టుమని ఒక అరగంట గంట వాళ్ళు ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవడానికి కేటాయించలేరు అనమాట. చూడండి, అత్యంత దుస్థితి అనమాట. మరి వాళ్ళు భక్తులేనా అంటే భక్తులు కాదు, విశుద్ధ భక్తులు అయితే కాదు. విశుద్ధ భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుందట? వాళ్ళకి వాటన్నిటి పట్ల అనాసక్తి కలిగి, అరే ఇప్పటికి ఎన్నో జన్మల్లో మనం తిరుగాడుతూ ఉన్నాం ఈ భౌతిక ప్రపంచంలో, ఈ వార్తలన్నీ విన్నాం మనం, ఈ మానవ జన్మలో కూడా ఇప్పటి వరకు భౌతిక ప్రపంచంలో రోజు విన్నది అదే, మాట్లాడింది అదే. ఈ భౌతిక ప్రపంచంలో కొత్తగా
వార్త అంటూ ఏమీ లేదు. చూడండి, వాస్తవానికి వార్త అంటే నిర్వచనం చెప్పబడింది భాగవతంలో. వార్త అంటే నిర్వచనం ఏమిటో తెలుసా? వార్తలంటే ఏమిటి అసలు? ప్రపంచంలో జరిగే విషయం. కాదు అని మనం అనుకుంటాం. వార్త అంటే మనల్ని భౌతిక బంధనాల నుంచి విముక్తి కలిగించేటువంటి విషయాలని వార్తలు అని చెప్పంటారు. భాగవతం చెప్పే నిర్వచనం అది. కాబట్టి మనల్ని భౌతిక బంధనాల నుంచి విముక్తం కలిగించేవి ఏమిటి? లోకాభిరామాయణమా? ఏమిటి మరి? భాగవతం, రామాయణం, మహాభారతం, భగవద్గీత, ఇవి నిజమైనటువంటి వార్తలు. చూడండి, మనం వినే వార్తలు ఎక్కడి వార్తలు వింటాం మనం? చెప్పండి. మహా అయితే ఇగో ఈ భూమి మీద ఏం జరుగుతుంది, అమెరికాలో ఏం జరుగుతుంది, జర్మనీలో ఏం జరుగుతుంది, ఆఫ్రికాలో ఏం జరుగుతుంది, భారతదేశంలో ఏం జరుగుతుంది, వివిధ రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఇవి కాదు వార్తలు. ఇవి మనల్ని ఇంకా భౌతిక బంధనాల్లో ఏం చేస్తాయి? బంధించేస్తాయి అన్నమాట. చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు ఏమిటంటే, ప్రతి మనిషి కూడా 5 విషయాల చేత ఈ భౌతిక ప్రపంచానికి బంధితుడైపోతాడట. అంటే మరణించిన ప్రతి వ్యక్తి ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రావడం ఎందుకు వస్తాడంటే 5 రకాల ఆసక్తుల వల్ల. మొదటి ఆసక్తి ఏమిటంటే వాడి యొక్క శరీరం పట్ల ఆసక్తి. చూడండి, వాడి శరీరం పట్ల ఉన్నటువంటి ఆసక్తి వాడిని వెనక్కి తీసుకొస్తుంది మళ్ళీ. రెండవది వాడి కుటుంబం పట్ల ఉన్నటువంటి ఆసక్తి, అంటే ఈ దేహానికి సంబంధించిన వాళ్ళని ఎవరెవరైతే అనుకుంటాడో వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఆసక్తి వెనక్కి తీసుకొస్తుందట. మూడవది వాడు పుట్టినటువంటి ప్రదేశం పట్ల ఉన్నటువంటి ఆసక్తి వాడిని వెనక్కి తీసుకొస్తుంది. మూడవది. నాలుగవది ఏమిటంటే వాడు ఏదైతే మతము అని అనుకుంటాడో, ఏదైతే తత్వం అని అనుకుంటాడో దాని పట్ల ఉన్నటువంటి ఆసక్తి వాడిని వెనక్కి తీసుకొస్తుంటాడు. అంటే నేను పలానా మతం వాడిని, లేకపోతే నేను ఈ మతంలో నేను ఈ తెగకు చెందినవాడిని అని అనుకుంటే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారట. అర్థవుతుంది కదా? ఇక 5 వాడికి ఉన్నటువంటి అనేక రకాల కోరికలు. చూడండి, కామ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి వాడిని వెనక్కి తీసుకొస్తాయి. చూడండి, అంటే దీని అర్థం మనం ఆధ్యాత్మిక సాధన చేయడం అంటే ఈ 5 పట్ల మనకి అనాసక్తి పెంపొందించుకోవాలన్నమాట. ఏమిటి? దేహం పట్ల అనాసక్తి. రెండవది ఈ దేహానికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు, కుటుంబం, వీటి పట్ల అనాసక్తి. మూడవది ఈ దేహం ఎక్కడైతే జన్మించిందో ఆ ప్రదేశం పట్ల అనాసక్తి. 4 వాడు ఏదైతే జన్మతః ఒక వ్యక్తి హిందువుగా పుట్టుండొచ్చు, క్రైస్తవుడిగా పుట్టుండొచ్చు, మహమ్మదీయుడిగా పుట్టుండొచ్చు, లేకపోతే రకరకాల కులాల్లో పుట్టుండొచ్చు, వాటి పట్ల అనాసక్తి పెంపొందించుకోవాలి. 5 వాడికి ఉన్నటువంటి అనేక రకాల కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల, ఇంద్రియ భోగం పట్ల అనాసక్తి పెంపొందించుకోవాలి. ఈ 5 కూడా మనం వెనక్కి తీసుకొస్తాయి. కానీ దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తాం? మనం ఏవైతే ఫ్లాష్ న్యూస్, లేకపోతే ఏమంటారు వాటిని, హెడ్లైన్స్ చూడండి అనుకుంటామో అవన్నీ కూడా ఈ 5 విషయాల గురించే. చూడండి, కాబట్టి ఒకవేళ మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తున్నా, దీక్ష స్వీకరించిన, వీటి పట్ల ఆసక్తి ఉందంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు వాడు మళ్ళీ తిరిగి వస్తాడు వెనక్కి. హరే కృష్ణ మహామంత్రం కూడా చెప్పనే ఉండదు, ఖచ్చితంగా వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ పుడతాడు భౌతిక ప్రపంచం. అంతా చేసి మనం రోజు ఏదైతే సమయాన్ని మనం వెచ్చిస్తున్నామో, వింటున్నామో వీటి గురించి, ఇది కూడా ఈ భూమి మీద ఒక పరిమితమైనటువంటి ప్రదేశం గురించే. కానీ భాగవతంలో మనం చూస్తే మొత్తం భౌతిక ప్రపంచంలో వేరే బ్రహ్మాండాలు, వేరే విశ్వాల్లో జరిగినటువంటి విషయాలు కూడా మనకి చెప్పారు భాగవతంలో. నిజంగా వార్తలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మన వైదిక సాహిత్యాన్ని చదవాలన్నమాట. మన యొక్క పురాణాలు, మన యొక్క శ్రీల ప్రభుపాదుల వారు రాస్తారు. వ్యక్తి ఎవరైతే మానవ జన్మను పొందినవాడు ఏం చేయాలట అంటే తన యొక్క చిత్తమును, ఎందుకంటే మనందరికీ ప్రవృత్తి ఉంటుంది, ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ప్రవృత్తి ఉంటుంది. ఉంటుందా లేదా? మన చుట్టూ ఏం జరుగుతుంది, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, రష్యాలో ఏం జరుగుతుంది, లేకపోతే వేరే మందిరంలో ఏం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, ప్రవృత్తి ఉంది. ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఆ ప్రవృత్తిని మనం ఎలా సంతృప్తిపరచుకోవాలంటే వివిధ వేద శాస్త్రాలను అధ్యయనం చేయడం ద్వారా అని చెప్పుంటారు. మహాభారతం చదవడం ద్వారా, లేకపోతే పురాణాలు చదవడం ద్వారా, ఇత్యాది గ్రంథాలు చదవడం ద్వారా ఏమవుతుందంట, వ్యక్తిలో ఉన్నటువంటి ఈ ప్రవృత్తి సంతృప్తి చెందుతుంది, అలాగే వాడు పవిత్రుడవుతాడు అని చెప్పుంటున్నారు. అది మనం చేయాల్సినటువంటిది అనమాట. కాబట్టి
మనకి మరి సరే మనల్ని మనం పరీక్షించుకోవాలన్నమాట. మనకి నిజంగా అసలు భగవానుని దివ్యనామ గుణ శ్రవణం పట్ల నిజంగా అసలు మనకి చిత్తం ఆకర్షమైందా లేదా చూడండి. నిజంగా భగవంతుని యొక్క దివ్యనామ గుణశ్రవణం పట్ల చిత్తము ఆకర్షితమైన వాడు ఇక మరి వేరే విషయాల పట్ల ఆకర్షణని కలిగి ఉండడు అనమాట. అయితే ఒకటి, ప్రచారం కోసం ఒక వ్యక్తి బహుశా ముఖ్యంగా ఏం జరుగుతుందో సమాజంలో తెలుసుకోవాల్సి ఉండొచ్చు, అది మనం కాదనలేం. కానీ ఆ అవసరం లేకపోయినా అదొక అలవాటుగా చూడండి. స్మార్ట్ ఫోన్ ఉందంటే ఈ బొటన వేలు ఎప్పుడు కూడా దాని మీద కదులుతుంటుంది అనమాట. స్క్రోలింగ్ పైకి కిందకి ఏమవుతుంది యూట్యూబ్లో. యూట్యూబ్ ఒక్కో వీడియో ఏంటి దేని గురించి థంబ్నెయిల్ చూడగానే వార్త అర్థమైపోతుంది. వాట్సాప్లో స్టేటస్లు ఎవడో ఏం స్టేటస్, వాడి స్టేటస్ ఏమిటి చూడండి. లేకపోతే ఫేస్బుక్లో ఏం జరుగుతుంది, అదొక ఏమంటాం, అదొక వ్యసనం అయిపోతుంది అనమాట చూడండి. చాలామంది ఏమిటంటే అనుభవం దాని నుంచి, అంటే అంతకుముందు ఎవరైతే ఈ విధంగా బయట జరుగుతున్నటువంటి అనేక విషయాల గురించి తెలుసుకోవాలి, ఇదంతా ఏమిటి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఏదైతే మనం చేస్తున్నాం అదేమిటంటే మనకి చిత్తము మనకి ఆకర్షితమై ఉంది. దేని పట్ల ఆకర్షితమై ఉంది చిత్తం? భౌతిక విషయాలు తెలుసుకోవాలనే దాని పట్ల చిత్తం ఆకర్షితమై ఉందన్నమాట. కాబట్టి ఏదో ఒక విధంగా అది మంచిది కాదని తెలుసుకొని ఆపేసిన తర్వాత కూడా అలవాట్లో పొరపాటుగా చాలాసార్లు ఊరికే పని ఉన్నా లేకపోయినా ఫోను స్క్రీను లాక్ తీసి ఊరికి పక్క ఏం జరుగుతుందో అది అలవాటు కింద మారిపోతున్నారు. దుర్వ్యసనం చూడండి. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటంటే అనర్థాలు అన్నమాట చూడండి. బహుశా ఎవరైతే ప్రచారం చేయాల్సిన వాళ్ళు బహుశా అప్పుడప్పుడు ఈ రోజుల్లో అది కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎలాగో పక్కవాడు చెప్పేస్తాడు ఏం జరుగుతుందో చూడండి. నలుగురు గుమిగూడగానే ఎవడో చెప్తాడు, నీకు తెలుసా అక్కడ ఏమైందో, లేకపోతే అక్కడ ఏమైందో తెలుసా నీకు, తెలిసిపోతాయి. తెలియకుండా ఉండవు అనమాట. ఎందుకంటే మనం ప్రవాహంలో ఉన్నప్పుడు తడవకుండా ఎలా ఉంటాం చెప్పండి. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. నిజంగా మనకి మన చిత్తము దివ్యనామ గుణ శ్రవణం పట్ల ఆకర్షితమైతే ఇంకా వాటి పట్ల అనాసక్తి ఏర్పడుతుంది. లౌకికమైనటువంటి విషయాలు ఏం జరుగుతుందో వార్తలు తెలుసుకుందాం. ఇంకా వాటి పట్ల ఆకర్షణ ఉంది అంటే అప్పుడు దాని అర్థం మన చిత్తం దివ్యనామ శ్రవణం పట్ల ఆకర్షితం కాలేదని అర్థం చూడండి. అంటే చెప్పారు కాబట్టి చదవమన్నారు కాబట్టి చదువుదాం అనేది వేరు, సహజంగానే ఆకర్షణ కలిగి ఉండడం వేరు. ఎప్పుడు సమయం దొరికినా అరే సమయం దొరికితే నేను భాగవతం చదువుకుందాం, లేకపోతే భగవద్గీత పారాయణం చేద్దాం, లేకపోతే ఏదో జపం చేసుకుందాం, తాత్విక విషయాలు చర్చిద్దాం అనే సహజమైన ఆకర్షణ వేరు. చెప్పారు కాబట్టి మనకు ఒక నియమంగా చెప్పారు కాబట్టి రోజు కాసేపు చదువుదాంలే పుస్తకం ముందే వేసుకొని అనేది వేరనమాట. రెండింటికి చాలా తేడా ఉంది. కాబట్టి ఇక్కడ అందుకే ఇలా చెప్పారు చూడండి, గంగానది సహజముగానే సముద్రము వైపునకు ప్రవహించినట్లుగా చూడండి. గంగానదికి ప్రత్యేకంగా తవ్వాలా, మనం పల్లం చేయాలా ఏమిటి సముద్రం వైపు వెళ్ళడానికి? మనం ప్రత్యేకంగా మోటార్లు పెట్టేటి వైపు పంపాలా? దానికి లేదు. ఏమవుతుంది? సహజముగానే సముద్రం వైపుకు ప్రవహిస్తుంది. అంటే సహజమైన ఆకర్షణ. అలాంటి భక్తి ఎటువంటి భౌతిక స్థితి చేతను అడ్డగింపబడక దేవదేవుని వైపునకు ప్రవహించగలదు చూడండి. ఆ స్థితికి సహజమైన ఆకర్షణ కలిగిన వాడికి మాటిమాటికి చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఈరోజు చదివావా, లేకపోతే ఏం చేసావు నువ్వు, ఏమిటని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడికి సహజంగానే వాడు ఆ స్థితికి వెళ్ళిపోతాడు. సమయం దొరికిన వెంటనే మనం వెంటనే ఏం చేయాలి, మనం భాగవతం చదువుకోవాలి, లేదా భగవద్గీత చదవాలి, శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవాలి, ఏదో ఒకటి మనం సేవ చేయాలి అనేటువంటి భావనలో ఉంటుంది. సో ఆ విధమైనటువంటి సహజమైన ఆకర్షణ మనకు కలగాలన్నమాట చూడండి. అలాంటి భక్తి ఎలాంటి భౌతిక స్థితి చేత అడ్డగింపబడదని చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే ఆ సహజమైన ఆకర్షణ కలుగుతుందో వాడికి ఏది అడ్డంకి కాదు భౌతిక ప్రపంచంలో. ఏది కూడా ఇంకా అడ్డంకిగా ఉండదన్నమాట. ఎలా ఉన్నా సరే వాడు ఏదో రకంగా సమయం చూసుకునేవాడు జపం చేస్తాడు, చదువుతాడు, అన్నీ చేసుకుంటాడు. అడ్డగింపబడక దేవదేవుని వైపుకు ప్రవహించగలదు అని చెప్పుకుంటున్నారు. అది అహైతుకి అప్రతిహత అని చెప్పన్నారు. సవైపుంసాం పరోధర్మో యయాత్మా సవైపుంసాం పరోధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుక్యప్రతిహత యయాత్మా సుప్రసిద్ధతి అని చెప్పన్నారు అనమాట. అది అహైతుకి అప్రతిహతము అంటే. కాబట్టి నియమం ఉంది కాబట్టి నేను చదువుతాను, నియమం ఉంది కాబట్టి నేను జపం చేస్తాను కాదు. అది సాత్విక భక్తి అని చెప్పారు చూడండి. నియమం ఉంది కాబట్టి, నియమాలు చెప్పారు కాబట్టి నేను రోజు గంటసేపు చదువుతాను, 16 మాలలు జపం చేస్తాను, అది సాత్విక భక్తి అవుతుంది. కానీ అలాంటి నియమంతో పని లేకుండానే ఎవరైతే చేస్తారో అది విశుద్ధ భక్తి అని చెప్పుకుంటున్నారు.
ఆ? కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఏమిటి, దీని అంతటికీ మూల సిద్ధాంతం ఏమిటంటే భగవత్ ప్రేమ. ఆ? మద్గుణ శృతి మాత్రేణ అంటే దేవదేవుని దివ్య గుణములను వినినంత మాత్రమున అని భావం చూడండి. ఆ? దానిని ఏమంటారట, గుణములను నిర్గుణం అంటారట చూడండి. దేవదేవుడు గుణరహితుడు కనుకనే విశుద్ధ భక్తునికి అవి పరమ ఆకర్షణీయములై ఉండును చూడండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సహజమైనటువంటి ఆకర్షణ కలిగి ఉంటాడు. ఎప్పుడైతే భగవంతుని గురించినటువంటి ఈ యొక్క దివ్య గుణ లీలలన్నీ కూడా వింటాడో సహజంగానే అతడు ఆకర్షితుడైపోతాడు అనమాట. ఏమి ప్రవచనం రా బాబు, ఏమి రోజు వింటున్నావు, ఎంత ఏదో రకంగా నిద్రపోకుండా ఏదో రకంగా మనని మనం రక్షించుకోవాలి అంటే అది కష్టపడుతున్నాడు అనమాట. అంటే సాత్విక భక్తి చేస్తున్నాడు చూడండి, అది కూడా విశేషమే. అర్థమవుతుంది కదా. కానీ సహజమైనటువంటి ఆకర్షణ ఉండాలి. అటువంటి ఆకర్షణను పొందడానికి ఏదో ధ్యానం చేయాల్సిన అవసరం లేదంటున్నారు చూడండి. ఇప్పుడు తర్వాత ప్రశ్న ఏమిటి, ఆ ఆకర్షణ ఎలా వస్తుందండి మనకి? దానికి ఏదో ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. భక్తుడు అలాంటి దివ్యస్థితి ఎందు అదివరకే నిలిచి ఉంటాడట చూడండి. వాడేమి దాన్ని సాధన చేయడట, సహజంగానే అతనికి వస్తుంది ఆ స్థితి అని చెప్పుకుంటున్నారు. అతనికి మరియు భగవానునికి నడుమ గల ఆకర్షణము సహజమై ఉండి గంగానది సముద్రము వైపునకు ప్రవహించుటతో పోల్చబడును చూడండి. మరి ఆ స్థితికి వెళ్ళాలంటే ముందు సాత్విక భక్తి చేయాలి, అంతే కదా. ముందు సాత్విక భక్తి సాధన చేస్తే ఎప్పుడోకప్పుడు ఆ స్థితికి వెళ్ళగలం మనం. కాబట్టి ఆ సాత్విక భక్తి అయినా సరిగ్గా చేయట్లేదు అనుకోండి, మనం మళ్ళీ రజోగుణ భక్తిలోకి తమోగుణ భక్తిలోకి పడిపోయాం అనుకోండి. ఇప్పుడు స్థిరంగా ముందు సాత్విక భక్తిలో నిలబడాలి మనం. అలా కొంతకాలం పాటు మనం సాధన చేస్తే అప్పుడు మనం విశుద్ధ భక్తి అనే మెట్టు ఎక్కగలం అనమాట. గంగా ప్రవాహం ఏ పరిస్థితి ఎందునో ఆగబోదు చూడండి. ఈ ఆధునిక కాలంలో అంతా కూడా ఆనకట్టలు కట్టేస్తారు, నదులను సహజంగా సముద్రం వైపు వెళ్ళనివ్వరనమాట. అది ఒక పాపకృత్యంగా చెప్పబడింది శాస్త్రాల్లో. సహజంగా ప్రవహిస్తున్నటువంటి నదికి అడ్డుకట్ట వేయడం పాపకృత్యం అన్నమాట చూడండి. ఎందుకంటే సముద్రం భర్తగాను, నదులు భార్యలుగాను పోల్చబడ్డాయి. కాబట్టి భార్య భర్తతో కలవాలని కూడా సహజం చూడండి. కానీ ఆ విధంగా కలవకుండా చేయడం ఇప్పుడు మనకి ఆధునిక కాలంలో అసురులు చేసే పనులు ఇవన్నీ. ఏం చేస్తారు, వాటికి అడ్డుకట్ట వేసి, అంటే సహజమైనటువంటి నీటికి ఆనకట్ట వేసి ఆ నీటిని మొత్తం అన్ని ప్రాంతాలకు పంపించి ఆ నీటిని మురుగునీరుగా మార్చి దాన్ని సముద్రంలోకి వదులుతారు చూడండి. అదే కదా జరిగేది. ఇప్పుడు గోదావరికి మనం చూడండి, మనకి ధవళేశ్వరంలో ఆనకట్ట ఉంది. ధవళేశ్వరంలో ఆనకట్ట కట్టి అటు తూర్పుకి ఇటు పడమటికి అనేక రకాల కాలువలు తీశారు, మనకు కూడా కాలువ వెళుతుంది. అలాగే ఇక్కడ నుంచి గోదావరిని తీసుకెళ్ళి కృష్ణానదిలో కలిపారు. పోలవరం కాలువ తవ్వి ఇక్కడి నుంచి నీరు కృష్ణానదికి వెళుతుంది. సరే, ఈ నీరన్నీ వెళుతున్నాయి. వెళ్ళి ఇప్పుడు ఇలా వచ్చే నీళ్ళన్నీ ఏమవుతాయి, గ్రామాల్లోకి పట్టణాల్లోకి వెళతాయి, పొలాల్లోకి వెళతాయి. ఇప్పుడు పొలాలు ఏమిటి, ఇప్పుడు అంతా చేపల చెరువులు కదా. ఇప్పుడు చేపల చెరువుల్లోకి వెళ్తాయి. వ్యవసాయం అంటే ఇప్పుడు చేపల చెరువులే. ఆ చేపల చెరువులోకి మంచినీరు వెళ్తుంది. వెళ్ళి చేపల చెరువులు ఏం చేస్తారు, అత్యంత దారుణమైనటువంటి ఎరువులు, పురుగు మందులు అన్నీ వేసి దాన్ని చెత్త నీరుగా మార్చి బయటికి ఏం చేస్తారు, పెద్ద డ్రైనేజీని తయారు చేస్తారు. ఇప్పుడు మన భీమవరం పట్టణానికి మణిహారంగా ఉంది కదా ఒకటి పెద్దది, అది కూడా ఒకప్పుడు నది, అది గోస్తాని నది అనేవారు దాన్ని చూడండి. ఇప్పుడు అదేమైంది, మురుగునీరు కాలువగా మారిపోయింది. ఇది ఒకటి. రెండు, జనావాసాల్లోకి వెళతాయి నీళ్లు. జనావాసాల్లోకి వెళ్ళి నీళ్ళు ఎలా బయటకు వస్తాయి, మళ్ళీ మంచినీరు ఇంట్లోకి వెళుతుంది, చెడ్డ నీరు బయటకు వస్తుంది. ఇప్పుడు ఇవన్నిటినీ తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఒక పెద్ద మురికాలో కలుపుతారు. ఆ మురికాలో ఎక్కడ కలుస్తుందో, వెళ్ళి సముద్రంలో కలుస్తుంది చూడండి. ఇది ఎంత పాపకృత్యం చూడండి. సహజంగా ప్రవహించేటువంటి నదికి అడ్డుకట్ట వేసి దాన్ని మురికి నీరుగా మార్చి మనం సముద్రంలో వదులుతున్నాం. దీన్ని ఏమంటారు, నాగరికత అంటారా? మురికి నీటి కాలవని తీసుకొని దాన్ని మంచినీటిగా సముద్రంలో వదలగలమా మనం? ఆ పని చేయగలమా? లేదు. కాబట్టి గంగా ప్రవాహం ఏ పరిస్థితి యందు ఆగబోదు. ఈ రోజుల్లో ఆగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అసుర ప్రవృత్తి చేత ఎక్కడికెక్కడ అసలు నీళ్లు సముద్రంలో వెళ్లకుండా అడ్డుకట్ట వేసేస్తున్నారు అనమాట చూడండి. అలాగే భగవానుని యొక్క దివ్య నామ రూప లీలాదుల ఎట విశుద్ధ భక్తుని ఆకర్షణ ఎటువంటి భౌతిక పరిస్థితి చేతనో ఆగబోదట. మనకి ఉదాహరణలు చెప్పగలరా? ఆ విధంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా తమ యొక్క
ఆకర్షణ ఆగనటువంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అనేక మంది ఉన్నారు. కుంతీదేవి చూడండి, కుంతీదేవి ఏమని ప్రార్థిస్తుంది? విపద సంతుతా శశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం అని చెప్పి ఉంటుంది. ఏమని ప్రార్థిస్తుంది? విపద సంతుతా శశ్వత్. చూడండి, కృష్ణుని ప్రార్థిస్తుంది, ఓ కృష్ణ మాకు శాశ్వతంగా విపత్తులు కలిగేలా చేయి. చూడండి కుంతీదేవి ఏముంటుందో, శాశ్వతంగా విపత్తులు కలిగేలా చేయి. విపద సంతుతా శశ్వత్ తత్ర తత్ర జగద్గురు. ఎందుకని ఏముంటుంది? ఎప్పుడైతే మాకు విపత్తు కలుగుతుందో తత్ర తత్ర జగద్గురు, నువ్వు వచ్చేస్తావు. మాకు విపత్తు కలిగిందంటే నువ్వు ఉంటావు. భవతో దర్శనం యత్స్యాత్, మరి విపత్తు కలిగితే నీ స్మరణ కలుగుతుంది, నువ్వు వస్తావు. నిన్ను దర్శించామనుకో ఏమవుతుంది? అపునర్భవ దర్శనం, మళ్ళీ మేము ఈ సంసార సాగరాన్ని చూడక్కర్లేదని చెప్పుకుంటాం. అది నిజమైనటువంటి భక్తి అంటే. మనం ఏమనుకుంటాం మన దశలో, అరే మనం జపం చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, మనకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటాం. కొంతమంది భక్తులు అడుగుతుంటారనమాట, మేము ఎంతో కాలం నుంచి సాధన చేస్తున్నాం, దీక్ష తీసుకున్నాం, అన్నీ ఉన్నాయి, కానీ మాకెందుకు దుఃఖం వస్తుంది? వాడు ఏమనుకుంటున్నాడు? అలా అడిగేవాడు తాను భక్తి చేస్తున్నానని అనుకుంటున్నాడు, కానీ వాడు చేసేది భక్తే కాదనమాట. చేస్తున్నాడు భక్తే, కానీ ఇది బహుశా రజస్తమో గుణాల్లో లేదా సత్వ రజస్తమో గుణాల్లో ఉన్న భక్తి ఏదో చేస్తున్నాడు అనమాట. విశుద్ధ భక్తి అయితే కాదు. విశుద్ధ భక్తి ఎలా ఉంటుంది? ఇదిగో కుంతి మహారాణి చేసిన ప్రార్థనలాగా. విపద సంతుతా శశ్వత్. చూడండి, శశ్వత్, ఇప్పుడు శాశ్వతంగా మాకు విపత్తులే కలగాలంటుంది ఆవిడ. అది ఆమె యొక్క ప్రార్థన. చూడండి, అలాగే ప్రహ్లాదుని మనం చూసాం. ప్రహ్లాదుడు ఎన్నో కష్టాలకు గురి చేయబడ్డాడు, అవునా? ప్రహ్లాదుడు ఎన్నో కష్టాలకు గురి చేయబడ్డాడు, కానీ కృష్ణస్మరణ ఆగిందా? ఆగలేదు. చూడండి, ఎప్పుడు కూడా ఏనాడు కూడా ప్రహ్లాదుడు ఇదిగో నా తండ్రి నన్ను ఇంత హింసకు గురి చేస్తున్నాడు, నన్ను పీడిస్తున్నాడు, దయచేసి నన్ను ఈ విపత్తు నుండి రక్షించని ఎప్పుడు కూడా ఏనాడు కూడా ప్రహ్లాదుడు ప్రార్థించినట్లేదు. చూడండి, ఎప్పుడూ లేదు. అలాగే పాండవులు మనం చూస్తే వాళ్ళు మరి 11 సంవత్సరాల పాటు వనవాసంలో ఉన్నారు, 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో ఉన్నారు. అయితే వాళ్ళు మరి వారిని ఎప్పుడు కూడా భగవంతుడు రక్షించాడు. వాడికి విపత్తులు ఎదురయ్యాయి, భగవంతుడు రక్షించాడు కూడా. ఎలాంటి కష్టాలు వాళ్ళవి? మనం కుంతిదేవి ప్రార్థన చేస్తుంది, ఏముంటుంది? యథా హృషీకేశ కళేన దేవకి. చూడండి, దేవకి గర్భంలో జన్మించాడు కదా, మరి ఈ యొక్క దేవకి యొక్క పరిస్థితి ఏమిటి? కంసేన రుద్ధాతి చిరం సుచార్పిత. చూడండి, ఈ కంసుడు ఏం చేశాడు? ఆమెని ఎంతో కాలం పాటు కష్టాలకు గురి చేశాడు కదా. మరి ఏమైంది? యథా హృషీకేశ కలేన దేవకి కంసేన రుద్ధాతి చిరం సుచార్పిత. తర్వాత ఏముంటుంది? త్వయైవ నాతేన సహాత్మజా విభో. అలాగే వారిని ఎలాగైతే రక్షించావో సహాత్మజా విభో, అలాగే నా యొక్క కుటుంబ సభ్యులను కూడా నువ్వు రక్షించావు. త్వయైవ నాతేన ముహుర్విపద్గణ అని చెప్పి ఉంటుంది. చూడండి, అలాగే నాకు కూడా ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. కుంతిదేవికి ఎన్ని కష్టాలు ఎదురవ్వలేదు చెప్పండి? ఎన్నో కష్టాలు ఎదురయ్యా లేదా? వాటన్నింటినీ కూడా ఆమె ఏకరువు పెడుతుందనమాట. ఏమేం కష్టాలు పడుతుంది ఆమె. ఇంకేం కష్టాలు మనకి చూస్తే ఒక శ్లోకంలో ఆమె కష్టాలు చెప్తుంది. ఏమేమి శ్లోకాలు? మహాన్ విషాగ్నేర్. చూడండి, విషాగ్ని. చూడండి, ఏమైంది? విషం పెట్టారు కదా, పాండవులకు విషం పెట్టారు లేదా? పురుషాద దర్శనాత్. చూడండి, ఒక నరమాంస పక్షుడు వచ్చాడు. ఎవరు? మనకి హిడింబి వచ్చింది కదా, హిడింబాసురుడు వచ్చి తినేయాలనుకున్నాడు. చూడండి, మహాన్ విషాగ్నేర్. చూడండి, విషం పెట్టాలని చూశారు, ఇల్లు కాల్చేయాలని చూశారు. పురుషాద దర్శనాత్, అలాగే మరి నరమాంస పక్షుడిని చూడాల్సి వచ్చింది. ఇంకేం వచ్చాయి? అసత్సభాయాం. చూడండి, అసత్సభాయాం అంటే ఏమిటి? నిండు సభలో మరి వారిని అవమానించారు, ద్రౌపదిని అవమానించారు. అసత్సభాయాం వనవాస కృచ్యత. చూడండి, అలాగే వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. వనవాసంలో ఎన్నో కష్టాలు పడ్డారా లేదా? చూడండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకేమున్నాయి? ఇంకా మనం చూస్తే వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలు ఆమె తర్వాత 3వ పంక్తిలో చెప్తుంది. ఏముంటుంది?
మహాన్ విషాగ్నేర్ పురుషాద దర్శనాత్ అసత్సభాయాం వనవాసకృత్యత మృధే మృధేనేక హరేభిరక్షతు. చూడండి ఇంకేమంటుందామే, ద్రోణ్యాస్త్రచాస్మ హరేభిరక్షతు. చూడండి ఇంకా ద్రోణాచార్యుడు వీళ్ళందరూ విసిరినటువంటి గొప్ప గొప్ప ఆయుధాలు వాటి నుంచి రక్షించండి. అలాగే మనం మృధే మృధేనేక, చూడండి అంటే ఈ యుద్ధరంగంలో మనం చూస్తే అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే మహారథులైనటువంటి వాళ్ళు వేసినటువంటి అస్త్రాలన్నిటి నుంచి కూడా ఎవరు రక్షించారు? కృష్ణుడే రక్షించాడు. కాబట్టి ఆమె ఈ విధంగా ఆమె ఎదుర్కొనేటువంటి కష్టాలన్నిటి గురించి చెప్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం విశుద్ధ భక్తుల్ని మనం చూస్తే విశుద్ధ భక్తులు ఇంకా కష్టాలు కోరుకుంటున్నారు. ఎందుకని కష్టాలు కోరుకుంటున్నారు? ఎందుకంటే కష్టం కలిగితే వెంటనే భగవత్ స్మరణ జరుగుతుంది. భగవత్ స్మరణ జరిగితే మళ్ళీ సంసార సాగరంలోకి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి కష్టాలు కావాలంటుంది. అర్థమవుతుంది కదా, అంత తేడా ఉందన్నమాట. కనుకనే ఈ సందర్భమున అవిచ్ఛిన్న అనేటువంటి పదము మిగుల ప్రధానమైనది. అవిచ్ఛిన్నం అంటే ఏమిటి? ఎలాంటి అంతరాయం లేకుండా ఏ భౌతిక పరిస్థితియు విశుద్ధ భక్తుని భక్తియోగ ప్రవాహమును ఆపలేదు. అది విశుద్ధ భక్తి. మనం ఇప్పుడు చర్చిస్తున్నాం, కానీ ఎవరున్నారు విశుద్ధ భక్తి స్థితిలో? మనం విశుద్ధ భక్తి స్థితిలో ఉన్నామో లేదో మనకి అనేక రకాల పరీక్షలు వచ్చినప్పుడు మనకు అర్థమవుతున్నారు. ఇక అహైతుకి అంటే ఏమిటి? ఎలాంటి కారణము లేకుండా అని భావం. ధ్రువ మహారాజు మనం చూస్తే అరణ్యానికి వెళ్ళాడు. దేనితో వెళ్ళాడు? హేతువు కోసం వెళ్ళాడు. ఏ హేతువు కోసం వెళ్ళాడు? తన తండ్రి కంటే కూడా గొప్ప పదవి కావాలని. తన తండ్రి ఎవరు? ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడు ఎవరి పుత్రుడు? బ్రహ్మ యొక్క పుత్రుడు. చూడండి, బ్రహ్మ ఏమవుతాడు? వాళ్ళకి తాతగారు అవుతాడు. చూడండి, వాళ్ళ తాతగారి కంటే కూడా గొప్ప రాజ్యం ఏమిటది అంటే మొత్తం భగవంతుడు ఇచ్చాడు, ధ్రువలోకాన్ని కట్టబెట్టాడు. చూడండి, ఆ కోరికతో వెళ్ళడానికి అరణ్యానికి. కానీ అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే తపస్సు చేసిన తర్వాత భగవంతుడు దర్శించాడో తను ఏ కోరిక కోసం వెళ్ళాడో ఆ కోరికని మర్చిపోయాడు. మర్చిపోయి ఉన్నాడు, నేను వజ్రం అనేది ఉందని తెలియక గాజు ముక్కలకు వేరుకుంటున్నాను ఇప్పుడు వరకు అని చెప్పన్నాడు. చూడండి, మొత్తం ఈ విశ్వంపై ఆధిపత్యం ఏదైతే ఉందో దాన్ని గాజు ముక్కలతో పోల్చాడు అనమాట. పగిలిపోయిన గాజు ముక్కలు. చూడండి, ఎందుకంటే ఇప్పుడు నాకు వజ్రం లభించింది, నీ దర్శనం కలిగింది, చాలు నాకు ఇంకెందుకు, ఇంక వరం అడగల, వరం నాయాచే అని చెప్పన్నాడు. నీ వరం అడగలని చెప్పన్నాడు. కాబట్టి అది ఇక్కడ విషయం అనమాట. భౌతికమో ఆధ్యాత్మికమో ఏ లాభం కోసమో అతడు భక్తిని చేయడు. అది విశుద్ధ భక్తి యొక్క ప్రథమ లక్షణం అని చెప్పంటున్నారు. అన్యాభిలాషిత శూన్యం. భక్తునికి భక్తి ద్వారా తీర్చుకోవాల్సిన కోరికలు ఏవి ఉండవట చూడండి విశుద్ధ భక్తి స్థితిలో. కానీ మనం ఇంకా ఆ స్థితికి వెళ్ళలేదు కాబట్టి మనం మన సేవ కోసం అనేక రకాలుగా మనం ప్రార్థన చేస్తుంటాం, ఇవన్నీ కూడా మనం చేస్తుంటాం. అటువంటి భక్తి పురుషోత్తమునికి ఉద్దేశింపబడినది కానీ అన్యులకు కాదు. చూడండి, విశుద్ధ భక్తి లక్షణం మరొకటి ఏమిటి? భగవంతుడు తప్ప మరొకరు ఎవరూ లేరు నన్ను రక్షించేవారు. రక్షిష్యతి ఇది విశ్వాసం. చూడండి, భగవంతుడి నాకు ఏకైక రక్షకుడు అని చెప్పన్నారు. వారు ఎప్పుడు కూడా అన్యులను ఎప్పుడు కూడా శరణాగతి పొందరనమాట. శరణాగతిలో ఇది ఒక లక్షణం. శరణాగతి యొక్క ఒక అంగం షడంగ శరణాగతి. 7 అంగాలు ఉన్నాయి శరణాగతిలో. మొదటిది ఏమిటి? దైన్యం. చూడండి, భక్తుని యొక్క ప్రథమ లక్షణం ఏమిటంటే దైన్యం అన్నమాట. అతడు ఎప్పుడు కూడా వినయంగా ఉంటాడు అనమాట. ఎందుకని వినయంగా ఉంటాడు? ఎందుకంటే అతనికి తత్వం తెలుసు కాబట్టి వినయంగా ఉంటాడు. అతనికి తెలుసు భక్తుడికి ప్రస్తుతం ఏదో ఇది ఎలాంటిదంటే వేమన ఒక పద్యం రాస్తాడు. ఏమంటాడంటే నీళ్లున్నంత వరకే చేప అటు ఇటు ఎగురుతుంది, అంతే కదా. మనం చూడండి, కాలువ చక్కగా నిండుగా ప్రవహిస్తున్నప్పుడు చేపలు అటు ఇటు కేరింతలు కొడుతుంటాయి అనమాట. అటు ఇటు దూకుతుంటాయి, ఇటు నుంచి అటు దూకుతుంటాయి, అటు నుంచి ఇటు దూకుతుంటాయి, ఇలా దూకుతుంటాయి. నీళ్ళు అయిపోతే ఏమవుతుంది చెప్పండి, పరిస్థితి ఏమిటి? అలాగే భక్తులు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, మనం ఏదైనా ఒక సేవ చేయగలుగుతున్నామంటే, అసలు మనం ఏదైనా చేయగలుగుతున్నామంటే అది భగవత్ కృప వలనే. ఇంకా చెప్పాలంటే భక్తులందరి యొక్క దయ వల్ల మనం చేయగలుగుతున్నాం. ఎప్పుడైతే భక్తుల కృప పోతుందో అప్పుడు నీరు లేని చేప కింద అయిపోతుంది మన పరిస్థితి. అందుచేత భక్తుడు ఎప్పుడు కూడా వినయంగానే ఉంటాడు. ఏమో ఈరోజు బాగుంది, రేపు ఎలా ఉంటుందో, రేపు కూడా ఇలాగే ఉండాలని
అందుకే భక్తుడు ఇప్పుడు కూడా వినయంగా ఉంటాడనమాట. ఏదో నాకు అధికారం ఉంది కదా, లేకపోతే నా దగ్గర ఏదో సంపద ఉంది కదా అని చెప్పి తనకంటే కింద వారిని అవమానించడం కానీ, దూషించడం కానీ ఇప్పుడు కూడా చేయడనమాట. ఇప్పుడు కూడా 3 విషయాలు చెప్తారు శాస్త్రాల్లో. మనకంటే ఉన్నతమైన వారితో మనం ఎలా మెలగాలి, మనతో సమానమైన వారితో ఎలా మెలగాలి, మనకంటే అధములైన వారి పట్ల మనం ఎలా ప్రవర్తించాలి. మనకంటే ఉన్నతమైన వారిని మనం ఏం చేయాలి? వారిని సేవించాలి, వారిని గౌరవించాలి, వారిని సేవించాలి. మనతో సమానమైన వారితో ఏం చేయాలి? మనం స్నేహం చేయాలి. మనకంటే దిగువనున్న వారితో మనం ఏం చేయాలి? వారి పట్ల దయ చూపించాలి. అంతేగాని మనం నోటికొచ్చినట్టుగా వారిని దూషించకూడదు అనమాట. నాకేదో శక్తి ఉంది కదా, నాకు నోరు ఉంది కదా, నాకేదో హోదా ఉంది కదా, ధనం ఉంది కదా అని దుర్మదాంధకారంతో మనకంటే అధములను ఎప్పుడు కూడా మనం వారిని దూషించకూడదు. అలాగే మనతో సమానంగా ఉన్న వారి పట్ల అసూయని కలిగి ఉండకూడదు. అలాగే మనకంటే ఉన్నతమైనటువంటి వారిని ఎప్పుడు కూడా మనం విస్మరించకూడదు. చూడండి, ఇది చాలా చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి అందుకే శరణాగతిలో మొదటి లక్షణం ఏమిటంటే వినయం అన్నమాట. చూడండి, దైన్యం. ఆ తర్వాత వినయం అనేది మొదటి లక్షణం. తర్వాత ఏమిటి? వినయం తర్వాత ఏమిటి? అనుకూల్యస్య సంకల్పం. చూడండి, దానికంటే ముందు దైన్యం, తర్వాత రక్షిష్యతి విశ్వాసో, భగవంతుడే రక్షిస్తాడు. అంటే దానికంటే ముందు గోప్తృప్తే వర్ణం తవ, అంటే భగవంతుడే నా పోషకుడు అని తెలుసుకోవడం. భగవంతుడే నా పోషకుడు. వినయంగా ఉంటాడు. ఎందుకని అతనికి తెలుసు భగవంతుడే నన్ను పోషిస్తున్నాడు. రక్షిష్యతి విశ్వాసం, భగవంతుడు రక్షిస్తాడనేటువంటి విశ్వాసం. అనుకూల్యస్య సంకల్పం, భగవత్ సేవకు ఏదైతే అనుకూలమైందో అది మాత్రమే స్వీకరిస్తాడు. ప్రతికూలస్య వర్జనం, ఏదైతే అనుకూలించదో దాన్ని తిరస్కరిస్తాడు. ఆత్మనివేదనం. చూడండి, పూర్తిగా తనను తాను భగవంతుని యొక్క ఆస్తిగా, భగవంతుని పనిముట్టుగా ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటాడు అనమాట. ఇది నిజంగా శరణాగతి యొక్క లక్షణం అనమాట. కాబట్టి అంతేగాని ఊరికే భక్తుడంటే మనం ఏదో తిలకం పెట్టుకొని, ఏదో ధోతి కుర్తా వేసుకొని, ఏదో కంటిమాల ధరించి దీక్ష తీసుకుంటే కాదనమాట. ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. మనకి భగవద్గీతలో మరి భక్తుని యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి. చైతన్య చరితామృతంలో చెప్పారు 21 లక్షణాలు ఉన్నాయి, అనేకమైనటువంటివి ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ శరణాగతి యొక్క లక్షణం ఏమిటంటే అతడు అన్యులను ఎప్పుడూ కూడా ఆశ్రయించడు. చూడండి, కొన్ని మార్లు కుహానా భక్తులు కొందరు ఏం చేస్తారంటే దేవతా రూపములు దేవదేవుని రూపంతో సమానమని తలుస్తూ వారి ఏడ భక్తిని ప్రదర్శిస్తుంటారట కొంతమంది. మనకి ఇది నామాపరాధాల్లో ఒకటి అనమాట. ఏమిటది? శివస్య శ్రీ విష్ణోర్ యైహ గుణనామాది సకలం దియా భిన్నం పశ్యేత్ సకలు హరినామాహితకరః అని చెప్పున్నారు. శివుడు, బ్రహ్మ మొదలగు దేవతలు విష్ణువుతో సమానులని కానీ స్వతంత్రులని భావించడం, లేదా దేవతల యొక్క నామములు విష్ణువు యొక్క నామముతో సమానమని భావించడం. ఒక్కొక్కప్పుడు కొందరు నాస్తికులు ఆ విధంగా పరిగణిస్తూ ఉంటారు. వారినే పాషండులు అని చెప్పి అంటారు అనమాట. అది చేయకూడదు. కేవలము భక్తి అనేది దేనికి, ఎవరికి? దేవదేవుడు ఒక నారాయణునికి తప్ప అన్యులకు ఉద్దేశింపబడలేదు అని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది అని చెప్పి అంటున్నారు. అవ్యవహిత అంటే అర్థం ఏమిటి? అప్రతిహత అనే దానికి ఇది ఒక పర్యాయ పదం. అవ్యవహిత అనేది అంటే అంతరాయము లేకుండా అని భావం. చూడండి, అందుకే భక్తుడికి ఆదివారం ఉండదన్నమాట. ఆదివారం మంగళారతి సెలవు. ఏమో భవిష్యత్తులో వస్తాయేమో అలాంటివి కూడా. ఆదివారం మంగళారతి లేదు, ఆదివారం ప్రవచనాలు ఉండవు. బాగుంది ఇదేదో. ఆదివారం నాడు ఉదయం 4 గంటలకల్లా లేవవసరం లేదు, 6 గంటల వరకు పడుకోవచ్చు. అలాంటిది ఏమైనా ఉందా మనకి? ఎవరన్నా ఒకవేళ అలా అనుకుంటే ఏమిటి, రోజు మొత్తం 365 రోజులు, సంవత్సరానికి, వారానికి 7 రోజులు, ప్రతిరోజు కూడా ఇందులో సెలవు ఉంటుందా? లేదు. ఇది ఎలాంటిదంటే మనం అమ్మకి ఆదివారం లేదంటారు, నాన్నకి ఆదివారం ఉంటుందేమో. నాన్న బయట ఉద్యోగం చేసి వస్తాడు, లేకపోతే ఏదో చేస్తాడు, సెలవు ఉంటుంది. కానీ అమ్మకి ఆదివారం ఉంటుందా? అమ్మకి ఆదివారం లేదనమాట. ఎవరో ఒక స్త్రీవాది ఒక ఆమె ఇది నచ్చక ఒక పుస్తకం రాసిందనమాట, అమ్మకి ఆదివారం లేదని చెప్పి. అంటే ఆవిడ ఏముంటుందంటే, ఎందుకని అనాది కాలంగా స్త్రీ ఇలా ఉంది, ఆ స్త్రీకి కూడా మనం సెలవు ఇవ్వాలి. అలా స్త్రీవాదం అనమాట ఇదంతా కూడా. ఈ స్త్రీవాదులు ఏమంటారంటే స్త్రీకి కూడా మరి ఆదివారం నాడు సెలవు ఉండాలి.
ఏం మరి పురుషుడు సెలవు తీసుకుంటున్నాడు కదా. ఆ? కాబట్టి ఆమెకు కూడా సెలవు ఇవ్వాలి. సెలవు ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది? అందుకే ఆవిడ కూడా పని చేయాలి బయటికి వెళ్ళి. చూడండి, అర్థమవుతుంది కదా. ఇప్పుడు స్త్రీ పురుషులు సమానంగా బయటికి వెళ్ళి కష్టపడి పని చేయాలి. కాబట్టి ఆదివారం ఏం చేస్తారు? ఇద్దరు కష్టపడరు అనమాట. ఇద్దరు కూడా చక్కగా పడుకుంటారు. ఏం చేస్తారు? రెస్టారెంట్ నుంచి హోటల్ నుంచి తెప్పించుకొని తింటారు. అయిపోయింది జీవితం. చూడండి. కాబట్టి అమ్మకి ఆదివారం, అలాగే నాన్నకి ఆదివారం. అమ్మ నాన్న ఇద్దరు కూడా పని చేస్తుంటారు. పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు అవుతారు. చూడండి, అంతే కదా. పిల్లలకి తల్లిదండ్రులు లేరు, ఇంకా ఇంతే, అయిపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఉద్యోగానికి పోతారు. చూడండి, అది పరిస్థితి అనమాట. 24 గంటలు ఎటువంటి అంతరాయం లేకుండా భగవత్ సేవ ఏందో నెలకొనాలి. చూడండి, ఇది మన యొక్క ఆదర్శం. మనం ఆ స్థితిలో లేము, కానీ మన ఆదర్శం అదనమాట. ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా ఏదో విధముగా కృష్ణ భక్తిలో గడిచిపోయేలా అతని జీవితం మలచబడి ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. అలా మనం చూసుకోవాలన్నమాట. మనం ఏం చేస్తున్నాం, ప్రతిరోజు మనం ఎంత సమయాన్ని ఎందులో ఖర్చు పెడుతున్నాం. అవ్యవహిత అను పదమునకు వేరొక అర్థం ఏమిటంటే, భక్తుని ఇష్టము భగవానుని ఇష్టము ఒకే రకంగా ఉంటాయి. చూడండి, భగవంతుడి ఇష్టం ఏమిటి? ప్రతి జీవి నాకు సేవ చేయాలని. భక్తుని యొక్క ఇష్టం ఏమిటి? నేను భగవంతుడికి సేవ చేయాలని. చూడండి, అంతే. భగవదిచ్ఛను పూర్ణము కావించుట కన్నను అన్యమైన అభీష్టమును భక్తుడు కలిగి ఉండడు. వేరే కోరిక లేదు. భగవంతుడు ఏది కోరుకుంటే, మరి భగవంతుడు ఏం కోరుకుంటాడో మనకి ఎలా తెలుస్తుంది? ఆధ్యాత్మిక గురువు ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక గురువు ఏదైతే కోరుకుంటాడో, అందుకే గురుముఖ పద్మవాక్య చిత్తేతే కరియా ఐక్య అని చెప్పున్నారు. గురువు యొక్క గురుముఖ పద్మవాక్య. చూడండి, ఆ ముఖ పద్మం నుండి వెలువడినటువంటి ఆదేశం ఏదైతే ఉందో దానినే మనం ఎప్పుడు కూడా హృదయంలో ఉంచుకోవాలన్నమాట. దానిని పరిపూర్ణం చేయడానికే మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి. దానికోసమే మనం ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉండాలి. దానికోసమే మనం ప్రణాళికలు వేస్తూ ఉండాలి. అది మనకు ఆదర్శం అన్నమాట. చూడండి, అంతేగాని చాలామంది ఒక్కోసారి చూస్తుంటాం, చాలామంది దీక్ష ఇవన్నీ కూడా స్వీకరిస్తారు, కానీ వారి గురువు ఏం కోరుకుంటున్నాడో, గురువు యొక్క భావం ఏమిటో వాళ్ళకి తెలియదు అనమాట. చూడండి, అంటే గురువు యొక్క మనోభీష్టాన్ని తెలుసుకోరు చాలామంది శిష్యులు. చూడండి, అది మంచిది కాదు. ఎందుకంటే మన ఆధ్యాత్మిక గురువు యొక్క గురువు మన గురువుకి ఏవో కొన్ని ఆదేశాలు ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి ఆదేశాలని పూర్తి చేయడంలో గురువు తన శిష్యులను వినియోగించుకోవాలన్నమాట. కాబట్టి శిష్యుడు అన్నవాడు గురువు యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చడానికే పనిచేయాలి. అన్యమైనటువంటి వేరే వేరే ప్రణాళికలు పెట్టుకోకూడదు అనమాట. ఉదాహరణకి గురువు ఇది కోరుకుంటున్నాడు ప్రస్తుతం, కానీ నాకు వేరే ఏదో చేయాలనిపిస్తుంది. ఒక్కోసారి గురువు సరేలే, కనీసం ఏదో దాంట్లో నిమగ్నం ఉన్నాడు కదా అని వదిలేయచ్చు. కానీ శ్రేష్టమైన పని ఏమిటి? గురువు ప్రస్తుతం ఏం కోరుకుంటున్నాడు, దాన్ని ఎలా సంపూర్ణం చేయాలని ఆలోచించాలి. అర్థమవుతుంది కదా. స్వతంత్రంగా మనం ఏదో, ఎందుకంటే అలా ఎప్పుడైతే పరంపరాగతంగా వచ్చినటువంటి ఆదేశాన్ని నిర్వర్తించడానికి మనం కృషి చేస్తామో అప్పుడు మనకి సాక్షాత్కారం అనేది కలుగుతుంది. చూడండి, సాక్షాత్కారం ఎలా కలుగుతుందంటే ఇలాగే కలుగుతుంది. గురువు ఆదేశాన్ని పాలన చేయడం ద్వారా మనకి సాక్షాత్కారం వస్తుందన్నమాట. లేదంటే ఊరికే ఏదో మన పుస్తకాలు చదువుతాం, వింటాం అంతే తప్ప అది మనకి అనుభవంలోకి రాదు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుని ఎడగల అలాంటి సహజమైనటువంటి సేవానురక్తి దివ్యమై ఉండి ఎప్పుడు కూడా త్రిగుణములచే కలుషితము కాకుండా ఉంటుందట. చూడండి, అంటే వాళ్ళు ఆ స్థితిలోనే ఉంటారు, కానీ మనలాగా అప్పుడప్పుడు సత్వగుణంలో, రజోగుణంలో, తమోగుణంలో ఉంటారు అన్నమాట విశుద్ధ భక్తులు. ప్రకృతి యొక్క సమస్త కల్మషము నుండి విడివడి ఉండేది విశుద్ధ భక్తి యొక్క లక్షణములు ఇవే. చూడండి, ఇవి విశుద్ధ భక్తి యొక్క లక్షణాలు. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి. మనం ఆ ఆదర్శానికి ఇంకా ఎంత దూరంలో ఉన్నాం మనం. ఎందుకంటే మనం అహేతుకి అప్రతిహతలో లేము. మనం ఏదో ఒక హేతువుని ఆశిస్తున్నాం భగవత్ సేవ చేయడంలో, లేకపోతే మనకి ఇంకా కొన్ని అడ్డంకులుగా భావిస్తున్నాం. అది లేకపోతే నేను బాగా భక్తి చేయగలనేమో, అంతే కదా. ఇది 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 లేకుండా ఉంటే నేను భక్తి బాగా చేయగలను, అది లేకుండా ఉంటే, లేదా ఆ పరిస్థితి ఉంటేనే నేను బాగా చేయగలను, ఈ పరిస్థితి ఉంటే నేను చేయలేను. చూడండి, మనం ఇంకా ఆ స్థితిలోనే ఉన్నాం కదా. కాబట్టి మనం ఇంకా అప్రతిహత అనే దాంట్లో లేము. అలాగే మనం ఏదో ఒక హేతువుని ఆశిస్తున్నాం అనమాట. నేను ఇక్కడ సేవ చేస్తున్నాను కాబట్టి నాకు బాగుండాలి, అంతా నాకు వాతావరణం అంతా బాగుంటేనే, నాకు ఇది సహకరిస్తేనే. పూర్వం నేను చూశాను, ఒక బ్రహ్మచారి, ఒక అతను, ఆయన మందిర అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి, అంటే మందిర పర్యవేక్షకుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నాకు మీరు సెల్ ఫోన్ కొనిస్తారా ఇవ్వరా, మీరు సెల్ ఫోన్ ఇవ్వకపోతే నేను ఉన్నా. ఆరంభంలో అనేక రకాలుగా ఉంటాం, చూశాను అన్నమాట పూర్వం.
కొంతమంది అలా ఉంటారు. నాకు మీరు అది ఆ వస్తువు ఇస్తేనే నేను భక్తి చేస్తాను, లేకపోతే నేను చేయను. అర్థమవుతుంది కదా! మనకది హాస్యాస్పదంగా ఉండొచ్చు. కానీ మన జీవితంలో కూడా మనం కొన్ని వాటికి ఆసక్తులమై ఉంటాం. ఆ వసతి ఉంటేనే నేను చేస్తాను భక్తి, లేకపోతే నేను చేయను. సో, ఇదంతా చర్చించినంత సులభం కాదన్నమాట విశుద్ధ భక్తి. మరి అయినా మనం చర్చించడం ఆపకూడదు. అంటే ఇవన్నీ నేను చెప్తున్నాను, కానీ నేను ఆ స్థితిలో లేను. మరి మీరెందుకు చెప్తున్నారంటే నన్ను నేను పవిత్రం చేసుకోవడం కోసం. ఏదో ఒక రోజుకి ఆ స్థితికి వెళ్ళాలనే అభిలాషతో వీటిని చర్చిస్తున్నాం. అంతేగాని ఇక్కడ చెప్పేటువంటి నేను ఆ స్థితిలో ఉన్నానని కాదు. దయచేసి ఇది ఆ విధంగా పొరపాటు పడకూడదు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. అంతే కదా! నువ్వు గురువు చెప్పింది యథాతథంగా నువ్వు అంటే నువ్వు ఎంతగా అయితే గురువుకు శరణ పొందుతావో అంతగా గురువు నీ యొక్క పాపకర్మలని నిర్మూలిస్తాడు. ఊరికే దీక్ష తీసుకొని అసలు గురువు నుంచి ఎప్పుడు వినకుండా, గురువు చెప్పినట్టు చేయకుండా ఎక్కడో తిరిగితే వాడు చేసే పాప పనులన్నిటికీ గురువు బాధ్యుడు కాదనమాట. అర్థమవుతుంది కదా! ఇదేదో మనం అర్థం చేసుకోవాలి. ఇదేంటంటే ఇది డైనమిక్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని. ఇదేదో మోస కాదనమాట. ఇదేదో భౌతికమైన నియమం కాదు. నీకు దీక్ష ఇచ్చాను కదా, కాబట్టి నీ పాపం అంటే శిష్యుడు అనడానికి లేదు. ఏయ్ నువ్వు నాకు దీక్ష ఇచ్చావు, నా పాపం అంతా నువ్వే తీసుకోవాలి, నాది కాదు అంటే లేదు. అలా ఉండదన్నమాట. డిమాండింగ్ ఏం లేదు. ఇది దివ్యమైన ప్రక్రియ. ఎందుకంటే ఈ గురువుకి శిష్యునికి మధ్యలో ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. వాస్తవానికి పాపం తీసేది ఎవరక్కడ? కృష్ణుడు తీస్తాడు. గురువు ఒక పనిముట్టు. కాబట్టి కృష్ణుడు చూస్తాడు నువ్వు ఎంతగా గురువుకి శరణాగతి పొందున్నావో ఆ మేరకు నీ పాప ఫలితాన్ని కృష్ణుడు తీస్తాడు. అంతేగాని ఊరికే నేను అమ్మయ్య దీక్ష అయిపోయింది, ఇంకేమిటి నా పాపాలన్నీ పోయాయి, మొత్తం గురువుకి వెళ్ళిపోయినాయి, ఇంకా ఎంజాయ్ చేద్దాం, లేదు, అలా కుదరదు. అదనమాట. గురువు చెప్పినవి 4 ప్లస్ మినిమం 16 గురువు తాలూకా కనీసం నియమం అందరికీ గురువు ఇచ్చే కనీస ఆదేశం ఏమిటి? 4 నియమాలు పాటించమని, 16 మాలలు కనీసం జపం చేయమని, అలాగే భగవద్గీత భాగవతం శ్రవణం చేయమని. మరి ఇక్కడ భగవద్గీత మరి ఆ గురువు ఇచ్చినటువంటి ఉపదేశాలను పాటిస్తే మరి అందులో భాగవతం భగవద్గీతల అధ్యయనం కూడా ఉంది. మనకి 5 విషయాలు చెప్పారు చైతన్య మహాప్రభు. ఏమిటవి? అసలు భక్తుడు అనేవాడు ఖచ్చితంగా చేయాల్సినటువంటి 5 ఏమిటి? భాగవత శ్రవణం చేయాలి. భాగవత శ్రవణం చేయడం అంటే భక్తుల సాంగత్యంలో చేయాలని అర్థం. 2 నామ సంకీర్తనం. 3 శ్రీమూర్తి రచన, శ్రీ విగ్రహారాధన చేయాలి. 4 మథురావాసం, అంటే పుణ్యక్షేత్రాలు సందర్శించడం కాదు. మథురావాసం అంటే ఎక్కడైతే వైకుంఠ వాతావరణం ఉంటుందో అక్కడ ఉండమని. ఇంకోటి ఏమిటి? ఇంకోటి వదిలేసాం మనం. ఏమిటది? భక్తుల సాంగత్యంలో ఉండాలని చెప్పాం. భక్తుల సాంగత్యంలో ఉండాలి, భాగవత శ్రవణం చేయాలి, నామ సంకీర్తనం చేయాలి, శ్రీమూర్తి రచన, మధురావాసం. చూడండి, అది మధురావాసం అంటే ఆ విధమైన ధామ వాతావరణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నివసించాలి. అందుకే కదా ఈ మందిరాలన్నీ నెలకొల్పింది. శ్రీల ప్రభువుల ఈ మందిరాలన్నీ నెలకొల్పింది ఎందుకంటే ఈ వైకుంఠ వాతావరణం తీసుకురావాలి. అంటే మందిరానికి అనుసంధానమై ఉండాలి. కాబట్టి నిజంగా భక్తుడు అనేవాడు ఈ 5 లేకపోతే భక్తి లేదనమాట. ఇందులో కూడా అత్యంత ముఖ్యమైనది ఏమిటో తెలుసా? మొత్తం 64 ఎన్నో ఉన్నాయి. ఆ 64లో చైతన్య మహాప్రభు 5 ఎన్నుకున్నారు ముఖ్యమైనవిగా. ఈ 5లో కూడా ఇంకా ముఖ్యమైనది ఏమిటి? భక్తుల సాంగత్యం. చూడండి, కాబట్టి భక్తుల సాంగత్యంలో లేనివాడు భక్తుడే కాదు. భక్తుల సాంగత్యంలో లేకుండా మనం చేసేటువంటి భక్తి కామ్యకర్మ అయిపోతుందని చెప్పారు శాస్త్రాల్లో. చూడండి, ఎందుకని అన్నారంటే భక్తుల సాంగత్యంలో ఉంటే భాగవతం చర్చిస్తారు.
భక్తులంటే ఎవరు? భాగవతం చర్చిస్తారు. భక్తులంటే ఎవరు? నామ సంకీర్తనం చేస్తారు. భక్తులంటే ఎవరు? శ్రీమూర్తి అర్చన చేస్తారు. భక్తులంటే ఏం చేస్తారు? దివ్యమైన వాతావరణంలో ఉంటారు. అందుకే ఇది కనీసం అని చెప్పారు. అందుకే చెప్తాం, భక్తుల సాంగత్యం లేకపోతే మరి దీక్ష తీసుకుని కూడా ప్రయోజనం ఉండదని చెప్పి. ఎందుకంటే వారికి ఎవడు లేడు, చూసేవాళ్ళు లేడు, వాడికి చెప్పేవాళ్ళు లేడు. ఎలా చేస్తారు? చాలా కష్టం అన్నమాట సాధన చేయడం. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారంటే ఈ వర్ణాశ్రమ క్షేత్రాలను స్థాపన చేయమన్నారు. ఎందుకంటే కనీసం భక్తుల వరకు భక్తి చేయాలంటే ఆ విధమైన వాతావరణం లేకుండా ఎలా భక్తి చేస్తాం మనం చెప్పండి? అనుకూలమైన వాతావరణం కావాలి. కాబట్టి అదన్నమాట. కాబట్టి గురువు మన పాపం తీసేస్తాడా అంటే అది మనపై ఆధారపడి ఉంటుంది. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభు. ఎందుకు అహైతుకి అన్నారంటే అది సహజమైనటువంటి సంబంధం. అక్కడ కూడా హేతు ఉంది ఒక విధంగా చెప్పాలంటే. దివ్యమైన హేతు, భౌతికమైన హేతు ఉండకూడదని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి కోరికలు ఉండకూడదు అంటాం, కానీ కోరిక లేకుండా ఎలా ఉంటాడు మనిషి? భౌతికమైన కోరికలు ఉండకూడదు. అలాగే భౌతికమైనటువంటి హేతు ఉండకూడదు. దివ్యమైన హేతు ఏమిటి? నేను కృష్ణుని యొక్క దాసుడిని కాబట్టి నేను, అది నిత్యమైనటువంటి సంబంధం, సహజమైన సంబంధం కాబట్టి నేను సేవ చేయాలంతే. ఆ సేవ చేస్తే నీకేమొస్తుంది? బ్రహ్మానందం వస్తుంది. అంతవరకు బాగానే ఉంది. అది కాకుండా ఇంక వేరే హేతువులు చూడండి, అవి హేతువుల కింద లెక్కించబడతాయి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.